ఈ బులెటిన్ సమర్పిస్తున్న వారు చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురు, నర్సరావుపేట. నమస్తే, వి న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి గోసంరక్షణ సంఘం వారి ఆధ్వర్యంలో ఆవుల సత్రంలో నూతన గోశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. అరవింద్ బాబు, ఇంకొకసారి మా గోపిరెడ్డి గారి జోలికొచ్చినా, మా దళితుల జోలికొచ్చినా నీ అంత చూస్తాం. నర్సరావుపేట క్రిస్టియన్ పాలెం వాసులు మాస్ వార్నింగ్. నర్సరావుపేట పట్టణంలోని స్థానిక సత్తెనపల్లి రోడ్డులో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి గో సంరక్షణ సంఘం వారి ఆధ్వర్యంలో ఆవుల సత్రంలో నూతనంగా నిర్మించిన రేకుల షెడ్డును గోశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న నర్సరావుపేట గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. ఈ కార్యక్రమంలో గో సంరక్షణ సంఘం కమిటీ సభ్యులు మరియు దాతలు మరియు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. సో ఈ ప్రాంగణంలో ఇంత మంచి సత్రాన్ని ఆవులకు ఉండే వస్తువుని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. నేను టీటీడీ వాళ్ళు కూడా చూశాను, కింద అలిపిరి దగ్గర కొత్తగా ఏర్పాటు చేయించారు. ఆ విధంగా అదే రీతిలో చాలా బ్రహ్మాండంగా ఉంది. సో చీఫ్ మినిస్టర్ గారు నిర్మాణం చేసినందుకు ఆయన కూడా మరి మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. అట్లానే ఆవులు మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టమైన విషయం. నిరంతరం పని ఉంటుంది. వాటికి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏదో పని లేదని అనుకుంటాం. అది మేత వేయడం కానీ, నీళ్లు తాగడం కానీ, దానికి వేసిన చుట్టూ శుభ్రంగా ఉంచే కార్యక్రమం కానీ, క్లీన్ చేయడం కానీ, ఇవి దాదాపు నాకు తెలిసి ఇస్కాన్ టెంపుల్లో ఒక్కొక్క ఆవుకి దాత ఇస్తే 2,000 రూపాయలు కలెక్ట్ వచ్చాయి. ఈరోజు మరి దాదాపు 125 ఆవులు ఉంటే సంవత్సరానికి మరి దాదాపు 5 లక్షల రూపాయలు వచ్చే అవకాశం. సామాన్యమైన విషయం కాదు. దాంతో చాలా కష్టమైన పని, అందరూ చేయలేదు. సో అలాంటిది చాలా జాగ్రత్తగా మన ఇంట్లో పిల్లల్ని ఎలా పెంచడం వల్ల ఆవుల్ని పెంచి, ముఖ్యంగా ప్రెసిడెంట్ గౌరవ్ గారు కానీ, పుల్లారావు గారు కానీ, ట్రెజరర్ మన అశోక్ గారు, వాళ్ళు ఎప్పుడు కూడా ఇక్కడే ఉండి చాలా జాగ్రత్తగా నా దగ్గరికి 2 సార్లు వచ్చారు. సార్, లంకీ స్కిన్ డిసీజ్ వచ్చింది, ఆవులకి చాలా ఇబ్బందులు, చనిపోతా ఉంది. ఒక 2 విడతల్లో వచ్చినాయి. కోవిడ్ సమయంలో ఒకసారి, మళ్ళీ తర్వాత ఎందుకంటే ఏడీ వెటర్నరీ గారిని, ఏడీ గారిని పర్సనల్గా మీరు వెళ్ళి చూసి ఒక డాక్టర్ని అపాయింట్ చేసి ఉదయం సాయంత్రం మన ఇంజక్షన్ కానీ, మందులు కానీ ఇవన్నీ అంటే వాళ్ళందరూ కూడా కేర్ తీసుకున్న తర్వాత ఒక 2-3 ఆవులు చనిపోవడం కూడా జరిగింది. చనిపోయిన తర్వాత వాటన్నిటిని కంట్రోల్ చేయగలిగాం. ఆ తర్వాత వాటికి రెగ్యులర్గా వ్యాక్సినేషన్ ఇవ్వాలి. ముడి పురుగులు ట్యాబ్లెట్స్ ఉంటాయి, మల్టీవిటమిన్స్ ఉంటాయి, కాల్షియం ఉంటాయి, ఏమి మనుషులు వాడతారో అలాంటి ట్యాబ్లెట్స్ అన్నీ. సో అవన్నీ కూడా మందులు కూడా నిరంతరం సప్లై చేస్తూ వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మనకు పూర్తిగా సహకారం అందించే కార్యక్రమం చేస్తారు. సో నా దగ్గరికి నిర్మాణం చేసేటప్పుడు కూడా చంద్రబాబు బ్రహ్మయ్య గారు, పుల్లారావు గారు వచ్చినప్పుడు మీరు వెళ్ళండి, రాజమండ్రిలో వెళ్ళండి, రాజమండ్రిలో బాగా కట్టించారు, మీరు వెళ్ళి చూసి రండి అని చెప్పి 2 సార్లు 2 విడతలు వాళ్ళు కూడా వెళ్ళి చూసి వచ్చి ఈ యొక్క నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. చాలా బాగుంది. మరి ఇక్కడ ఇందులో ఒక 75 ఆవులకి మనం ఈరోజు
ఆశ్రయం ఇచ్చే కార్యక్రమం చేయగలం. మిగిలిన ఒక 50 ఆవులు దాకా ఉన్నాయి. వాటికి కూడా ఒకటి అవసరం అవుతుంది, షెడ్ అవసరం అని చెప్తా ఉన్నాను. దాన్ని కూడా నిర్మాణం చేస్తే ముందంతా ఓపెన్ ఏరియా వచ్చేసి అంతా కూడా లెవలింగ్ చేయించుకుని చక్కగా ఆవులకి ఇబ్బంది లేకుండా మంచి వస్తాయి. ఎందుకంటే ఇది అందరికీ పుణ్యం. ఎవరికైనా ఆవు అంటే ముక్కోటి దేవతలు పూజించినట్టు ఆవును పూజిస్తే మన నర్సరావుపేటలో గోపూజ కార్యక్రమంలో చేశాం టీటీడీ వాళ్ళ ఆధ్వర్యంలో. ఇంకో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పుడు చేయడం జరిగింది. సో ఎంతో చక్కగా ఆవుని పూజించి వాటిని చేస్తే మనకి మంచి జరుగుతుందని చెప్పి ఈరోజు దేవతల ఆశీర్వాదం అవుతుందని చెప్పి పురాణాల్లో మనం చదువుకున్నాం, నేపథ్యంలో మనం చూస్తున్నాం. ఖచ్చితంగా అందరూ సహకరించి నూతన ఇంకొక షెడ్ కూడా నిర్మాణం చేస్తే మొత్తం 125 ఆవులు ఇది ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి దీనికి మరి ఈ ఇచ్చిన దాతలు కాకుండా మరికొంతమంది నూతన దాతలు ఎవరి వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలని తెలియజేస్తూ మరొకసారి ముఖ్యంగా కమిటీ సభ్యులకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ నర్సరావుపేట సత్తెనపల్లి రోడ్డులోని డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ స్టేడియం నందు డిసెంబర్ 17వ తేదీ అనగా ఆదివారం కావూరి బొచ్చిబాబు మెమోరియల్ షటిల్ బ్యాడ్మింటన్ డబుల్స్ పోటీలు నిర్వహించబడతాయి. ఈ పోటీల్లో పలనాడు, గుంటూరు, బాపట్ల మరియు ప్రకాశం జిల్లాల క్రీడాకారులు పాల్గొంటారు. మెన్ ఓపెన్ విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ బహుమతులు వరుసగా 10,000 రూపాయలు, 8,000, 6,000, 4,000 రూపాయల నగదు బహుమతులు కలవు. 45 సంవత్సరాలు పైబడిన వారి విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ బహుమతులు వరుసగా 5,000, 4,000, 3,000, 2,000 రూపాయల నగదు బహుమతులు కలవు. స్థానిక క్రీడాకారులకు ప్రత్యేక విభాగం మరియు ప్రత్యేక బహుమతులు కలవు. ఈ పోటీలు ఉదయం 9 గంటలకు ప్రారంభమగును. వివరాల కొరకు విక్రమ్ సింగ్ 9849810335 కు సంప్రదించగలరు. స్థానిక కరెంట్ ఆఫీసులోని ఏడీఈ ఏల్చూరి ఏడుకొండలు గారి ఆఫీస్ నందు పల్నాడు జిల్లా వాసవి సేవా సమితుల సమాఖ్య విద్యానిధి కమిటీ 2024 నూతన సంవత్సర క్యాలెండర్ను ఏడీఈ ఏల్చూరి ఏడుకొండలు గారు వారి స్వహస్తాలతో ఆవిష్కరించడం జరిగింది. సంవత్సరాల నాడు మన పెద్ద అయినటువంటి గౌరవనీయులైన రోషి గారి చేతుల మీదుగా ప్రారంభించబడిన వాసవి సేవా సమితుల సమాఖ్య సంబంధించి విద్యానిధి కమిటీ 2024 సంవత్సరానికి ఈరోజు క్యాలెండర్ ప్రారంభించడం జరిగింది. ఈ విద్యానిధి కమిటీకి కన్వీనర్లుగా, వ్యవస్థాపకులుగా పెద్దన్న గారు, కన్వీనర్గా నాగేశ్వరరావు గారు, ఇంకో కన్వీనర్గా రమేష్ గారు, ఇంకో కన్వీనర్గా తమ్మండ్రు శ్రీనివాసరావు గారు ఉన్నారు. రాబోయే 24వ సంవత్సరంకి ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. జై వాసవి. ఈరోజు పల్నాడు జిల్లా వాసవి సేవా సమాఖ్యల ఆధ్వర్యంలో విద్యానిధి కమిటీ ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరణ మన ఏడీఈ గారైన కొండల గారి ఆఫీస్ నందు వారి సమక్షంలో నూతన సంవత్సరం 2024 సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. దీనికి వచ్చేసరికి కన్వీనర్స్గా వ్యవస్థాపక అధ్యక్షులు చిత్రియాల గురుపద్దన్న గారు, కన్వీనర్గా ఆతుకూరు నాగేశ్వరరావు గారు, కన్వీనర్గా పోతిగంట రమేష్ గారు, నేను కన్వీనర్గా తమ్మండ్రు శ్రీనివాసరావు గారు మా పర్యవేక్షణలో ఈరోజు ఈ కార్యక్రమం ఏడీఏ కొండల గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి స్పాన్సర్స్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెబుతున్నాము. ఈ కార్యక్రమానికి పల్లెపతి ప్రకాష్ గారు, మరి అలానే రాఘవయ్య రామకృష్ణ గారు, గౌరీ శ్రీనివాస్ గారు, అనుమల్శెట్టి శ్రీనివాస్ గారు, మిగతా మా వాసవి సేవా సమాఖ్యల కుక్కల జగదీష్ గారు తదితరులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. జై వాసవి, జై జై వాసవి. ఇదే సందర్భంగా అందరికీ నర్సరావుపేట పట్టణ ప్రజలకు అందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చంద్ర షాపింగ్ మాల్ లో 13వ వార్షికోత్సవ సంబరాలు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండగల సేల్. 2,000 రూపాయలు ఆఫై కొనుగోలుపై స్పాట్ బహుమతులు. 1000 రూపాయల కొనుగోలుపై కూపన్ పొంది లక్కీ డ్రాలో మొదటి బహుమతిలో 1 కిలో వెండి, రెండవ బహుమతి డైనింగ్ టేబుల్ సెట్.
మూడవ బహుమతి దివాన్ కాట్లను గెలుచుకోండి. 3,000 రూపాయల నుంచి ₹1,00,000 విలువ గల ప్రీమియం శారీస్ స్పెషల్ కలెక్షన్స్, శారీస్, చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, మెన్స్ రెడీమేడ్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, ఎథ్నిక్ వేర్ కలెక్షన్స్, కిడ్స్ కలర్ఫుల్ కలెక్షన్స్ పై పండగల వేళ అద్భుతమైన ఆఫర్లు, అవాక్కయ్యే తగ్గింపు ధరలు, సరికొత్త కలెక్షన్లు, అద్భుతమైన ఉచిత బహుమతులు. 13వ వార్షికోత్సవ సంబరాలు, క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండగల సేల్. విచ్చేయండి గుంటూరు బ్రదర్స్ వారి చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురుగా నరసరావుపేట. వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. దళితులంటే అరవింద్ బాబుకు చులకన. మా దళితుల కులంలో తగాదాలు పెట్టకు అరవింద్ బాబు. వాస్తవాలు ఏమిటో తెలియని మీరు తప్పుడు మాటలు మాట్లాడటం సరైన పద్ధతి కాదు. ఇంకొకసారి గోపిరెడ్డి జోలికొచ్చినా, మా దళితుల జోలికొచ్చినా నీ అంతు చూస్తాం. నరసరావుపేట క్రిస్టియన్ పాలెం వాసులు. నా పేరు మల్లెల స్వప్న, మాది కిస్టిన్ పాలెం. 30 సంవత్సరాల నుంచి మాకు అద్దెలకే ఉంటున్నానయ్యా. నాకు ఎక్కడ ఇల్లు లేదు. ఏంది మేమంతా లేనోళ్ళం. ఏంది రాజకీయం పార్టీ అయితే సంబంధమే లేదు. ఇక్కడ మా పెద్దలు కూడి మాకు లేనోళ్ళకి గమనించి ఇదంతా స్థలాన్ని బాగు చేసుకొని గుడిసెలేసుకొని ఉంటున్నామయ్యా. దానికి కూడా రాజకీయం పార్టీ అని వాళ్ళు రౌడీజంగా మాట్లాడుతున్నారు. మాకు ఎటువంటి సంబంధం రాజకీయం అయితే లేదు. మంగపతి రెడ్డి గారు కానీ, శ్రీనివాస రెడ్డి గారు కానీ అస్సలు సంబంధమే లేదు. వాళ్ళకి అసలు లేదు. మా పూర్వకంగా మా పెద్దలు మాకు ఈ స్థలం ఏర్పరిచారు. మాకు ఇల్లు లేవయ్యా. 30 సంవత్సరాల నుంచి మేము కన్నీటితో ఏడుతున్నాం. ఇంకా మేము ఎంతకాలం అద్దెల్లో బతకాలి చెప్పండి. మీరు అన్ని సార్లు మేము కాగితాలు కూడా పెట్టాం. ఎక్కడ మాకు స్థలాలు ఇలా మా పెద్దలు ఈ దెబ్బను బాగు చేసుకొని తలా కట్టించి గూళ్ళు పెట్టి మరి గుడిచిలు వేసుకొని దీపాలు పెట్టుకుంటున్నాం. దీనికి కూడా మీరు దౌర్జన్యమేనా? మమ్మల్ని ఎట్టు కూడా బతకనీరా? ఎంతకాలం అద్దెలు కట్టమంటారు చెప్పండి. మీకేమో ఉండలేదు, అంతస్తుల్లో ఉంటున్నారు. మేము గుడిసెలన్నీ ఉండొద్దా? సత్యం మమ్మల్ని ఇంటి అద్దెల్లో కూడా ఉన్నాయి. ఇట్లా మంచాన్ని పట్టడానికి మంచం బాగలేదని మంచంలో ఉంటే కూడా తీసేయి మంచం అంటున్నారు. మరి మేము ఎక్కడ ఉండాలి? మేమేంది ఓట్లు లేదు మాకు? ఓటు కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, పాలు కార్డు ఉంది, అన్ని కార్డులు ఉన్నాయి. స్థలం మటుకి లేదు. మేమేం చేయాలి? మేము అందుకని ఫారం బొగ్గల స్థలం బాగు చేసుకొని గుడిసెలు వేసుకుంటున్నాం. మళ్ళీ దీనికి కూడా రాజకీయ వాళ్ళని చెబుతున్నారు. ఏ రాజకీయ నాయుడికి సంబంధం లేదు. మా పెద్ద మనుషులు మాకు ఏర్పరిచిన స్థలం ఇది. మీకు ఎవరికి సంబంధం లేదు. సరేనా? మీ మీడియాకి నమస్కారం. మరి మాకు ఇళ్ళు లేవు. కరోనా టైంలో కూడా మమ్మల్ని అద్దెల్లో ఉన్నాయి. ఇలా మేము అద్దెలకు కూడా మాకు అద్దె కట్టుకున్న పరిస్థితి కూడా కాదు మాది. అందుకని మా పెద్దల కాడికి పోయి మేము అడిగితే మా పెద్దలను బతిలాడుకు మా మాదిగా సమావేశంలో పోతే మాకు ఇక్కడ దీపాలు పెట్టుకోమని మమ్మల్ని మేము ఇల్లు వేసుకుంటా ఇల్లు కూడా వేసుకుని కొండ పీకేయటం రాజకీయాన్ని తీసుకొస్తున్నారు. రాజకీయానికి ఏ సంబంధం లేదు. ఇది శ్రీనివాసరెడ్డి గారికి కానీ మందపతి రెడ్డి గారికి కానీ దీనికి ఏ సంబంధం లేదు. దయచేసి అరవింద్ బాబు గారు దీన్ని రాజకీయంలోకి మాత్రం తీసుకురావద్దు. మా మాదిగ సమాజంలో జరుగుతున్న విషయం ఇది. ఎవరికి సంబంధం లేదు. రాజకీయ నాయకులకు కానీ ఇక్కడ మరి రాజకీయం చేసేవాళ్ళకి కూడా ఎవరికి ఎటువంటి సంబంధం లేదు. మేము ఇక్కడ మా పెద్దవాళ్ళని అడుక్కొని మేము కరోనా టైంలో మేము ఇళ్లలో ఉంటే మమ్మల్ని అద్దెల్లోళ్ళు కూడా ఉన్నీలా. ఏదన్నా మాకు ముసలోళ్ళు ఉండగాని పెద్దోళ్ళకి బాగలేకపోతే మమ్మల్ని అద్దెల్లోళ్ళు ఉండనట్లేదని మా పెద్దోళ్ళు మేము బతలు ఆడుకుంటే మాకు దీపాలు పెట్టుకుని కొద్దిగా అరసెంటే మాకు సెంట్లు కూడా మాకు స్థలాలు రాసి ఇట్లా అరసెంటుకు కూడా చాలా మంది అడ్డం తిరిగి మాట్లాడితే మేము ఎక్కడ ఉండాలి? మేము మరి సమాజంలో ఉండాలి కదా ప్రాణం ఉన్నంతసేపు. మాకు అందుకని మేము మా పెద్దలను బతలు ఆడుకొని ఇక్కడ స్థలం ఏర్పాటు చేయమని మేము బతలు ఆడుకుంటున్నాం. ఇది మాత్రం రాజకీయ పరంగా తేవద్దు. మందపాటి మనుషులు నేను కనీసం మా 100-150 కుటుంబాల మందపాటి వాళ్ళు మేము పెద్ద మనుషులు 9 మంది పల్లె మొత్తంలో పెద్ద మనుషులు. ఈ పెద్ద మనుషులు అందరం కలిపి ఈ స్థలం మా సొంతగా ఈ జనాన్ని పట్టుకొని మేము ఇల్లు వేసుకుంటున్నాం. వేసుకునే దానికి కూడా గోపిరెడ్డి గారికి కూడా మంగపతికి కూడా మాకు సంబంధం లేదు. తెలుగుదేశానికి కూడా అరవింద్కి మాకు సంబంధం లేదు. ఎప్పటి నుంచో అద్దెలుకుంటే వాళ్ళు వేసుకుంటుంటే తీసేయమని అంటున్నారు. దానికి మీరు దయచేసి మాకు ఈ స్థలం ఇప్పించాలని కోరుకుంటూ
నమస్కారం పెడుతున్నాను. నర్సరావుపేట క్రిస్టియన్ పాలనకు సంబంధించి క్రిస్టియన్ పాలనకు అనుకున్నటువంటి పోరంబాగు సుమారుగా 4.5 ఎకరంలో ఇద్దరు కబ్జా చేసుకున్నారు ఈ స్థలాన్ని. దాన్ని పెద్దలు గమనించి లేని వారికి ఒక 200 కుటుంబాలకు దీన్ని ఏర్పాటు చేస్తే ఓర్చలేక దీన్ని రాజకీయాలు చేస్తున్నాడు చదలవాడ అరవింద్ బాబు గారు. మీరు దయతో జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఉన్న పరిస్థితులను మీరు గమనించండి. ఇక్కడికి ఎవరైనా ఉంటే మీకు ఉన్నటువంటి అనుచరులను పంపించి ఇక్కడ ఏం జరుగుతుందన్నది మీరు గమనించండి ఒకసారి. ఇక్కడ నిజంగా దళారులు ఏమైనా వేసుకుంటున్నారా లేకపోతే ఏంటి పరిస్థితి ఆలోచించండి. ఇక్కడ బొత్తిగా లేని వారికి క్రిస్టియన్ పాలన ఉన్నటువంటి పెద్దలు దీన్ని ఈ యొక్క స్థలాన్ని పేదవారికి ఇస్తున్నారు. దయచేసి దీన్ని రాజకీయ కోణంగా మంగపతి రెడ్డి గారిని కానీ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి గారిని కానీ మీరు దీన్ని రాజకీయం చేయొద్దు. క్రిస్టియన్ పాలనలో ఉన్న పెద్దలే దీన్ని నడుం కట్టుకుని చేస్తున్న విషయాన్ని మీరు గమనించవలసిందిగా కోరుకుంటున్నా. ఇంకొకసారి కానీ ఇట్లాంటివి చేస్తే మీ హాస్పిటల్ని ఖచ్చితంగా ముట్టడిస్తామని చెప్పేసి గట్టిగా చెబుతున్నాం. అరవింద్ బాబు గారు మీరు ఎవరు చెప్పే వాళ్ళ మాటలు విని మీరు మాత్రం ఇంకొకసారి కానీ ఇట్లాంటి వాటికి చర్యలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా దీని మీద సీరియస్గా మేము క్రిస్టియన్ పాలెంలో ఉన్నటువంటి నిరుపేదల మొత్తం మాదిగల మొత్తం మీ హాస్పిటల్ ముట్టడిస్తామని చెప్పేసి గట్టిగా చెబుతూ డౌన్ డౌన్ అరవింద్ బాబు, డౌన్ డౌన్ అరవింద్ బాబు. వాస్తవులు మేము గత 60 సంవత్సరాలుగా ఈ పల్లెలో మేము నివసిస్తున్నాము. మా తాతల ముత్తాతల కాలం నుంచి ఈ పల్లెలో స్థాపించి మేము స్థానికంగా జమీందారు ఆధ్వర్యంలో మేము స్థలాలు శ్మశాన వాటికలు కుందోళ్ళబాయి బొమ్మోళ్ళబాయి ఉన్నదాన్ని వాడు వెంకటనేవాడు మేరిల్ బాబు అనేవాడు ఆక్రమించుకొని శ్మశానాలు ఆపేశాడు. మంచినీళ్ళ బాయిలు కూడా మూతేసి వాడు ఆక్రమించుకొని వాడిది అన్నారు నాది ఉంది ఇక్కడ ఎకరం అంటున్నాడు. వాడు ఎక్కడి నుంచో వచ్చి ఎక్కడ వచ్చి నాది ఎకరం ఉంది అంటున్నాడు. వాళ్ళు ఎక్కడో వచ్చేసి మాది ఎకరం అంటే మేము స్థానికులు మేమేం చేయలేకపోతున్నాం. అదేమంటే మేము 60 కుటుంబాలు ఒక మాట అనుకొని యూనియన్గా ఇక్కడ తల ఒక సెంట్ వేసుకుందామని చెప్పి మేము స్థలాల్లో ఇల్లు వేసుకుంటుంటే దీనికి రాజకీయ రంగు పులిగారు. అరవింద్ బాబు గారికి ఒక మాట చెబుతున్నా, ఇందులో ఇన్వాల్వ్మెంట్ మీరు కావద్దు. మీరు పల్లెలోకి ఎప్పుడు రాలేరు, మీరు ఓటు కూడా అడగలేరు, మీకు డిపాజిట్లు కూడా రావు. అదేమంటే ఎమ్మెల్యే గారు వేసుకోమన్నారని చెబుతున్నారు, మంగపతి గారు వేసుకోమన్నారని చెబుతున్నారు. ఇందులో మంగపతి గారికి ఏం సంబంధం లేదు, మన గోపిరెడ్డి గారికి ఏం సంబంధం లేదు. ఇన్వాల్వ్మెంట్గా మేము అందరం పెద్దలందరం కూడి మేము ఒక మాటని ఒక కమిటీగా మేము వేసుకుంటున్నాం కాబట్టి వాళ్ళ ప్రమేయం ఏం లేదు. మీరు ఎవరు ప్రమేయం లేకుండా కూడా మీరు వాళ్ళు ఎవరో వస్తే అన్నమ్మ కూడా వచ్చి మాట్లాడితే వాడికి వెళ్ళి కోపం తీసుకొని మాట్లాడితే మంచిది కాదు. మేము కబద్దారు మేము ఛాలెంజ్ చేస్తున్నాం. అరవింద్ బాబు అరవింద్ బాబును నశించుకోవాలి. రేపొద్దున నువ్వు గెలవలేవు, నువ్వు ఆశపడుతూ వస్తున్నావు. ఈ పల్లెలో 4000 ఓటింగ్ ఉంది. ఈ 4000 ఓటింగ్ కూడా మన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వేస్తాం. ఎందుకంటే అన్ని రంగాలుగా కానీ మాకు మేలు చేస్తున్నాడు, అన్ని రంగాలుగా మమ్మల్ని ఆదుకుంటున్నాడు. అధికారపూర్వకంగా గవర్నమెంట్ ద్వారా మేము లబ్ధి చెందుతున్నాం. లబ్ధి చెందేటప్పుడు నీ మాట ఎందుకంటాం? నీ తొత్తులు ఎంకడోళ్ళు, నీ తొత్తులు ఎంకడో మేరలు బాబువాడు. వాళ్ళు మీకల్లి చెప్పొచ్చు, మాకల్ని ఎందుకు చెబుతారు? వాళ్ళు మీ పార్టీ వాళ్ళే, మా పార్టీ వాళ్ళు కాదు. వాళ్ళు మా పార్టీ అని చెప్పుకుంటున్నారు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కాదు. వాళ్ళు టీడీపీ వాళ్ళే. ఇది ఒక రంగస్థలం, ఒక నాటకం అన్నమాట. ఇది గౌరవమైన మీరు మా మాటలు అంగీకరించి మాకు న్యాయం చేయాల్సిందని మన సీఎం గారిని, కలెక్టర్ గారిని, కమిషనర్ గారిని, మన ఎమ్మెల్యే గారిని మేము కోరుతున్నాం. నాయకులు ఉన్నాడు ఇంత పక్కా టీడీపీ, ఈయన చెప్పండి, ఈయన పక్కా టీడీపీ. ఇటువంటి వాళ్ళకు కూడా మేము ప్లాట్ పిలిచి ఇస్తున్నాం. ఇంటికి వెళ్ళి జనసేన పార్టీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చాం. వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళకి ఇస్తున్నాం. మేము పార్టీలకు అతీతంగా ఉంటాం కానీ ఏరే వారికి ఒకలాగా మేము పోం. ఈ విషయంలో మటుకి మన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మన మంగపతి గారి సంబంధం లేదు. ఈ పేదలకు 200 కుటుంబాలకి ఒక్కొక్క ఇంటిలో 60 మంది, 4-5 కుటుంబాలు, 5-5 కుటుంబాలు జీవనం సాగిస్తున్నారు. వాళ్ళకి ఇల్లు చాలట్లేదు. మేము మాట్లాడుకొని తల ఒక సెంటు 35 సెంటు వేసుకొని ఒక్కొక్కరికి గృహాలు పంచుకుంటున్నాం. ఇందులో విషయంలో వాడేదో రంగు పూలుకొని బీజేపీ వాళ్ళు చేస్తున్నారు, లేకపోతే టీడీపీ వాళ్ళు చేస్తున్నారు, వైఎస్ఆర్ ఈ మాట్లాడుతుంది కాదు. అరవింద్ బాబు గారు ఏరే వాళ్ళ మాటలని మీరు మాటికి మోసపోవద్దు.
జనసేన ఉన్నారు, ఇందులో టీడీపీ వాళ్ళు ఉన్నారు, వైఎస్ఆర్ పార్టీ ఉన్నారు. మేము ఎవరికి కొదువు చేయాల, అందరికి సమానంగానే పంచుతున్నాం. మాకు ఏ పార్టీ ఎక్కువ కాదు, ఏ పార్టీ తక్కువ కాదు, మాకు అంతా సమానమే. ఈ 60 కుటుంబాలకు ఇస్తున్నాం. ఇది 3.5 ఎకరం. ఈ 3.5 ఎకరంలో కూడా 200 కుటుంబాలకు మేము ఒక కుటుంబానికి 30 అధికార. ఎవడైనా సరే వాళ్ళు చెబితే చేయటం కాదు, ఇంకోటి చేయటం కాదు, మా ఇష్టానుసారంగా మేము పంచుకొని మీరు న్యాయం చేస్తారని మేము కోరుతున్నాం. లైన్ లో మరి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, మన మంగపతి రెడ్డి గారు కానివ్వండి, ఎటువంటి సందేహం లేకుండా ఇక్కడ ఉండేవాళ్ళేం కాదు. వాళ్ళు మేము అసైన్ ల్యాండ్లో మేము తల ఒక అరసెంట్ వేసుకొని లేక ఇబ్బంది పడుతూ ఉంటుంటే దానికి కూడా రాజకీయ రంగు పులిమి ఎమ్మెల్యే గారి మీద అట్లా మాట్లాడటం కరెక్ట్ అని భావ్యం కాదు. దయించి మమ్మల్ని ఎక్కడైనా ఉండకుండా చేయడానికి ప్లాన్ చేస్తున్నారని మేము భావిస్తున్నాం. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళం అరసెంటు తాత్కాలికంగా చేసుకుంటున్నాం. ఇంకేదన్నా ప్లాట్లు చూపిస్తే అక్కడికి వెళ్ళి ఇది వాళ్ళకే ఒప్పచెప్తామని చెప్పి సమయం తెలియజేస్తాం. నర్సరావుపేట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు వేద హాస్పిటల్స్ వారి గొప్ప శుభవార్త. నర్సరావుపేట పట్టణంలో పల్నాడు రోడ్డులోని వేద హాస్పిటల్ వారు అనతి కాలంలోనే నాణ్యమైన వైద్య సేవలతో అందరి మన్ననలను అందుకుని మొదటి వార్షికోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంలో ఈ నెల 18 అనగా సోమవారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించుతున్నారు. ఈ వైద్య శిబిరం నందు ఉచిత ఓపీ, షుగర్, హెచ్బీ, ఏఐసి, ఎఫ్బీఎస్, పీబీబీఎస్, ఈసీజీ పరీక్షలు ఉచితంగా చేయబడను. అలాగనే హాస్పిటల్ నందు అందించు అన్ని పరీక్షల నందు 50% రాయితీ ఇవ్వబడను. కావున పలనాడు ప్రాంత ప్రజలు ఈ గొప్ప సదవకాశాన్ని వినియోగించుకోగలరు. వేద హాస్పిటల్ పాలకేంద్రం ఎదురుగా పల్నాడు రోడ్డు, నర్సరావుపేట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ త్రికోటేశ్వర స్వామివారి దేవస్థానం కోటప్పకొండ క్షేత్రం నందు ధర్మ ప్రచార వారోత్సవములు 18/12/2023 సోమవారం నుండి 24/12/2023 ఆదివారం వరకు శ్రీ త్రికోటేశ్వర స్వామివారి దేవస్థానం కోటప్పకొండ క్షేత్రం నుండి ప్రచార రథం బయలుదేరును. 18/12/2023 సోమవారం శ్రీ త్రికోటేశ్వర స్వామివారి దేవస్థానం కోటప్పకొండ క్షేత్రం 19/12/2023 మంగళవారం నర్సరావుపేటలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత భీమలింగేశ్వర స్వామివారి దేవస్థానం నందు 20/12/2023 బుధవారం ఇస్సపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం నందు 21/12/2023 గురువారం జొన్నలగడ్డ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వేణుగోపాల స్వామివారి దేవస్థానం నందు 22/12/2023 శుక్రవారం ఉప్పాలపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామ స్వామివారి దేవస్థానం నందు 23/12/2023 శనివారం పెట్లూరు వారిపాలెం గ్రామంలోని బొడ్డురాయి వద్ద 24/12/2023 ఆదివారం శ్రీ త్రికోటేశ్వర స్వామివారి దేవస్థానం కోటప్పకొండ క్రింద శ్రీ సిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం నందు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి గోసంరక్షణ సంఘం వారి ఆధ్వర్యంలో ఆవుల సత్రంలో నూతన గోశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. అరవింద్ బాబు ఇంకొకసారి మా గోపిరెడ్డి గారి జోలికొచ్చినా, మా దళితుల జోలికొచ్చినా నీ అంత చూస్తాం. నర్సరావుపేట క్రిస్టియన్ పాలెం వాసులు మాస్ వార్నింగ్. ఇవి ఇవాల్టి వి న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక వి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ బులెటిన్ సమర్పించిన వారు చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురు, నర్సరావుపేట.